కాలువ ద్వారా ఇటు కుర్చపల్లి గోవర్ధనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఆ పాదయాత్ర చేస్తుంటే చూసి ఓర్చుకోలేక రేపు స్థానిక సంస్థల్లో మనం ఎక్కడ దెబ్బతింటాం అనేసి ఒక భయంతో రేపు సుప్రీంకోర్టు తీర్పు మేరకు బై ఎలక్షన్ వస్తవచ్చు, రేపు నాకు ఎన్నికల్లో గెలుస్తున్న భయంతో ముందస్తుగా ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని పోలీసు బలగాలను 100 మంది పోలీసు బలగాలను దింపుకొని నిన్న డాక్టర్ రాజయ్య గారి శివయాత్ర చేయడం జరిగింది. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే కడిం సిఆర్ తస్మాత్ జాగ్రత్త. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కోటిగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఎవరైతే కులాలకు మతాలకు అందరికీ సకల జనులు ఏ విధంగా వచ్చిరో రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో కూడా సకల జనులందరూ కూడా ఏకమై నిన్న గ్రామం పొలిమేర కూడా రాకుండా తరిమి కూడా రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పేసి భావించుకుంటున్నాం. ఈరోజు పొద్దుగాల 9 గంటలకు ప్రారంభించుకోవాల్సినటువంటి కుర్చపల్లి సభకు మేము దాదాపు 3 రోజుల ముందే మీ సేవలో చాలన కట్టి కూడా అనుమతి కోరడం జరిగింది. అప్పుడు మా పోలీసు మిత్రులు వాళ్ళు ఏమన్నారంటే దానికి ఇప్పుడు ఆన్లైన్లో పర్మిషన్ ఏం అవసరం లేదు, మీరు శాంతియుతంగా చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా చేసుకోమని చెప్పి తీరా ఈరోజు వాళ్ళకు అనుమతి లేదు. వాళ్ళు ఎందుకు ప్రోగ్రాం పెట్టుకున్నారో తెలియదు. కుర్చపల్లి గ్రామానికి మీరేనా ఇందిరామ ఇల్లు ఇచ్చిరా, లేకపోతే సాగునీరు అందించిన రైతులకు పూర్తి స్థాయిలో రైతు బంధు మాఫీ చేసిరా, రైతు రుణమాఫీ ఇచ్చిరా, రైతు బంధు ఇచ్చిరా, కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చిరా, మీరు ఏమి ఇచ్చిరని చెప్పేసి ఈరోజు అక్కడ బయట గ్రామాల నుంచి 100,000 మందిని పట్టుకపోయి మీరు కుర్చపల్లిలో సభ మీటింగ్ పెట్టుకుంటే ఈరోజు మీకు పొద్దున 9 గంటలకు వస్తే మమ్మల్ని రోడ్డు మీదనే ఆపేసినటువంటి పోలీసు మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది సమంజసం కాదు. 3 రోజుల ముందు మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు పర్మిషన్ ఇస్తారు. మళ్ళీ ఈరోజు పొద్దుగాలనే మీరు 9 గంటలకు వస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, మీరు ఆగడని చెప్పి మీకు రావడం ఇది సమంజసం కాదు. నిన్న రాజయ్య గారి ఫ్లెక్సీని ఏదైతే ఊరేగింపు చేసి దహనం చేసిరో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి. ఈరోజు మేము ఎలాంటి ఫోటో లేదు, దిష్టిబొమ్మ తయారు చేయగానే వచ్చి గుంజుకున్నారు. కానీ నిన్న వాళ్ళు దాదాపు గంట సేపు పాటు గన్పూర్ మొత్తం కూడా ర్యాలీ తీసిరు, ప్రజలందరూ కూడా చూసిరు. అంటే వాళ్ళను అధికార పార్టీ వాళ్ళనంటే ఏమన్నారు, కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీలో వస్తే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా అడ్డుకొని ఈ విధంగా హింస పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి పోలీసు మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కడియం సిఆర్ నిన్ను ఖచ్చితంగా బొందపెట్టే రోజులు కూడా దగ్గరున్నాయి. సకల జనులందరూ కూడా ఏకమవుతారు. నువ్వు చేసే నీచ పనులు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా యాత్ర అనేది ఆగదు. నైట్ 12 అయినా 1 అయినా కూడా మా యాత్ర అనేది ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.